three resistors, each of are connected to form a triangle. The equivalent resistance between any two terminals will be. So triangle form అయ్యే విధంగా త్రీ రెసిస్టర్స్ ని కనెక్ట్ చేశాడు. సో ట్రయాంగిల్ త్రీ రెసిస్టర్స్ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసిన తర్వాత ఏమంటున్నాడు, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ టర్మినల్. సో ఏదైనా సరే టూ టర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మినల్ ఇదొక టర్మినల్, టూ టర్మినల్ తీసుకున్నాం అనుకోండి. సో దాని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు టూ టర్మినల్ దగ్గర. టర్మినల్ ఏ, టర్మినల్ బి తీసుకుంటున్నాను. సో టూ రెసిస్టెన్స్ ఇక్కడ ఆర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్, టూ రెసిస్టర్స్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయంటే ఇవి సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి ఈ టూ రెసిస్టెన్స్. కాబట్టి సిరీస్లో కనెక్ట్ అయిపోయినా కాబట్టి ఏం చేస్తున్నాం మనము, R1 + R2 చేస్తాము. కాబట్టి R + R = 2R అవుతుంది. సో దీని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తున్నాను ఫర్దర్గా. ఏ అండ్ బి టర్మినల్ దగ్గర రెసిస్టెన్స్ R ఉంది. నెక్స్ట్ ఈ టూ వాల్యూస్ సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి వాల్యూ 2R వస్తుంది. ఇక్కడ 2R, ఇక్కడ వాల్యూ R. ఈ రెండు అగైన్ ఇలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్ కనెక్ట్ అయినాయి. ప్యారలల్ కనెక్ట్ అయినాయి కాబట్టి R1 R2 / R1 + R2 ఫార్ములా వేస్తాము. కాబట్టి ఈక్వలెంట్ R1 = R, నెక్స్ట్ R2 = 2R డివైడెడ్ బై R + 2R. సో వాల్యూ 2R² డివైడ్ బై 3R వస్తుంది. సో ఒక R క్యాన్సిల్ చేస్తున్నాం, వాల్యూ 2/3R. సో 2/3R వస్తుంది. ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, 400 watt bulbs are connected in parallel across 200 volt supply. If one bulb gets fused. సో 4 bulbs 100 watt ఉన్నాయి, వచ్చేసి 200 volt సప్లై కనెక్ట్ చేశాడు. ఒక బల్బ్ ఫ్యూజ్ పోతే రిమైనింగ్ బల్బ్స్ ఏమవుతుంది అంటున్నాడు. నో బల్బ్ విల్ గ్లో, ఆల్ 4 bulbs will glow, రెస్ట్ ఆఫ్ ద 3 bulbs will glow, 1 bulb will glow. సో ఒకటి ఫ్యూజ్ పోయిందంటే అన్ని, సో ఆల్ ద 4 bulbs will glow, అది పాసిబుల్ కాదు, ఫ్యూజ్ పోయినది ఖచ్చితంగా వెలగదు. సో రిమైనింగ్ ఏంటో చూస్తాం. సో 4 bulbs కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసిన వాడు ఎలా కనెక్ట్ చేశాడు, ప్యారలల్ కనెక్ట్ చేశాడు 4 bulbsని. 4ని ప్యారలల్ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసేసి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాడు. సో ప్యారలల్ కనెక్షన్ కాబట్టి ఇనిషియల్గా వచ్చేసి అన్ని ప్రతి బల్బ్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. కాబట్టి ఇనిషియల్గా 4 bulbs మీకు సో ఆన్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది, ఒక బల్బ్ యొక్క ఫ్యూజ్ అనేది పోయింది. సో బల్బ్ ఫ్యూజ్ పోయింది కాబట్టి ఏమవుతుంది, సో ఈ పార్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఈ పార్ట్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఫ్యూజ్ పోయిందో ఆ బల్బ్లో ఫ్లో కరెంట్ = 0 ఉంటుంది. కాబట్టి ఈ బల్బ్లో ఎటువంటి కరెంట్ ఫ్లో కాదు. సో నెక్స్ట్ రిమైనింగ్ 3 bulbsలో కరెంట్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి వచ్చేసి ఏంటి ఆన్సర్, రెస్ట్ ఆఫ్ ద 3 bulbs will glow. నెక్స్ట్, the value of internal resistance of an ideal voltage source. ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎప్పుడు వాల్యూ 0 ఉంటుంది. ఐడియల్ సోర్స్కి వాల్యూ ఎటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. సో ఐడియల్ కేసులో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0. ప్రాక్టికల్ కండిషన్స్లో అయితే సమ్ రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ అవుతుంది, కానీ ఐడియల్ కేసులో ఈ వాల్యూ 0 ఉంటుంది. నెక్స్ట్, the variation of voltage across a resistor and current flowing through it is straight line. సో అయితే స్ట్రైట్ లైన్ ఎలా ఉందో అంటున్నాడు. వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ V = I × R. సో వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉందంటే మనకు Y = mx ఫార్మాట్ లాగా ఉంది. సో Y = mx, m = ఏంటి, స్లోప్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది, పారామీటర్ అక్కడ I అంటే x వస్తుంది, Y = V అవుతుంది. సో Y = mx. Y = mx వచ్చేసి ఎలా ఉంటుంది, కర్వ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి. సో +c, mx + c ఉంటేనే ఇంటర్సెక్ట్ ఉంటుంది.
వై ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఈ టర్మ్ లేదు, కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఎటువంటి ఇంటర్సెప్ట్ ఉండదు, కంపల్సరీ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఉంటుంది. Two resistances of 1 ohm each are connected, first in series and then later parallel. The ratio of equivalent series resistance to equivalent parallel resistance is. So two resistance, each resistance value 1 ohm ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా దాన్ని వచ్చేసి సిరీస్లో కనెక్ట్ చేసాడు కాబట్టి 1 ohm. దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వాల్యూ 2 ohm వస్తుంది. నెక్స్ట్ సేమ్ ట్రూ రెసిస్టర్స్ని వచ్చేసి ఇలా కనెక్ట్ చేశాడు, ప్యారలల్ కనెక్ట్ చేస్తే దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఆర్ ఈక్వలెంట్ వెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో సేమ్ వాల్యూ కాబట్టి R/N వేస్తాము కాబట్టి 1/2 ohm. ఏమడిగాడు, ద రేషియో ఆఫ్ ఈక్వలెంట్ సిరీస్ రెసిస్టెన్స్ టు ఈక్వలెంట్ ప్యారలల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఈ రెండు రేషియో కనుక్కోవాలి. సో ఈక్వేషన్ 1/2 వేస్తున్నాను. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ లాగే ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు రేషియో కావాలి. సో 2/1/2 ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, వాల్యూ 4/1 వస్తుంది. కాబట్టి సిరీస్ బై ప్యారలల్ ఈక్వలెంట్ వాల్యూ యొక్క రేషియో ఈక్వల్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, 3 capacitors each having a capacitance of 9 microfarad are connected in series. సో 3 capacitors వచ్చేసి ఎలా కనెక్ట్ చేసాడు, 9 microfarad వే సిరీస్లో కనెక్ట్ చేసాడు. ఈచ్ వచ్చేసి 9. నెక్స్ట్ విచ్ ఏ కెపాసిటెన్స్ ఆఫ్ 3 microfarad ఈజ్ కనెక్టెడ్. సో 3 capacitors having 9 microfarad are connected in series, which a capacitance of 3 microfarad is connected in parallel. ఇది వచ్చేసి దీనికి ప్యారలల్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ ప్యారలల్ వర్డ్ రాలేదు, ప్యారలల్ కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 microfarad ప్యారలల్గా కనెక్ట్ అయింది. అయితే ఈ టోటల్ కాంబినేషన్ యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వాల్యూ అంటూ అడుగుతున్నాడు. సో ఈ 2 టర్మినల్ దగ్గర ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వాల్యూ కనుక్కోవాలి మనము. సో ఇక్కడ 3 కెపాసిటెన్స్ సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఫార్ములా ఇచ్చేసి ఏం చేస్తున్నాము, నార్మల్గా రెసిస్టర్స్ అయితే సమ్ చేస్తాము, కెపాసిటర్స్ కాబట్టి రెసిప్రోకల్ వస్తాము. సో కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నాయంటే రెసిస్టర్ ప్యారలల్గా ఉన్న విధంగా ఉంటాయి కాబట్టి సి ఈక్వల్ టు అన్ని సేమ్ వాల్యూ కాబట్టి C/N. సో ప్యారలల్ కనెక్షన్ ఫార్ములా వేయాలి, రెసిస్టెన్స్ ప్యారలల్ కనెక్షన్ ఈక్వల్ టు కెపాసిటర్స్ సిరీస్. సో 9 కనెక్ట్ అయినాయి. సో 9/3 వాల్యూ 3 microfarad. సో కాబట్టి వచ్చేసి ఏం చేయొచ్చు, ఈ పార్ట్ని 3 microfaradతో మనం రీప్లేస్ చేస్తున్నాము. నెక్స్ట్ కెపాసిటర్. సో ఆల్రెడీ ఒక 3 microfarad ఉంది. సో 3 microfaradని సాల్వ్ చేస్తున్నాము, 3 microfarad వచ్చింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ 2 వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయంటే మనకు ప్యారలల్గా కనెక్ట్ అయిపోయినాయి. సో 2 ప్యారలల్ కనెక్ట్ అయినవి కాబట్టి సో రెసిస్టెన్స్కి ఆపోజిట్లో వేయాలి ప్యారలల్ కనెక్షన్ కాబట్టి సి ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు రెసిస్టర్ సిరీస్ ఈక్వల్ టు కెపాసిటర్ ప్యారలల్. సో రెసిస్టర్ సిరీస్ అంటే ఏం చేస్తాము, సమ్ చేస్తాము కాబట్టి కెపాసిటర్ ప్యారలల్ కూడా సమ్ చేయాలి. సో 3 microfarad ప్లస్ 3 microfarad వాల్యూ 6 microfarad. ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. సో కెపాసిటెన్స్ దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఫార్ములాస్ దగ్గర. సో రెసిస్టర్ సిరీస్ అనుకోండి, R1 + R2 వేస్తాము. రెసిస్టర్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు 1/R1 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 వేస్తాము. సిమిలర్గా అలాగే కెపాసిటర్ ఇది సిరీస్ కనెక్షన్, కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు 1/C ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/C1 + 1/C2. కెపాసిటర్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు C ఈక్వలెంట్ ఈక్వల్ టు C1 + C2. సో వాల్యూ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఆపోజిట్లో ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కావద్దండి, రెసిస్టర్ బదులు కెపాసిటర్ బదులు రెసిస్టర్ ఫార్ములాస్ వేసేసి ప్రాబ్లమ్స్ని
ప్రాబ్లంలో వచ్చేసి రాంగ్ ఆన్సర్ వచ్చే విధంగా మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. కొద్దిగా కేర్ఫుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి కెపాసిటర్స్ ఉన్నప్పుడు. సో అందుకని మీకు అడిగేది కూడా ఎక్కువ కెపాసిటర్స్ ఇది అడుగుతూ ఉంటాడు ప్రాబ్లం, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి.